హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మనం ఇటికేల్ గ్రామంలో ఉన్నామండి. ఇటికేల్ గ్రామ చివరిలో మనకి రేగుంట బ్రిడ్జ్ వద్ద లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న తోవనైతే మార్గం వెళ్తుంది చూడండి. అక్కడ కనిపించేది ఈరోజైతే అక్కడ గంగమ్మ తల్లి గుడి విగ్రహ ప్రతిష్టనైతే జరుపుతున్నారు, చేస్తున్నారు. పక్కనే మోడల్ స్కూల్ కూడా ఉంటుంది చూడండి. ఎదురుగానే రేగుంట బ్రిడ్జ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఇటిక్యాల చూడండి ఫ్రెండ్స్, ఎంత చాలా బాగా చేశారు. ఐ లవ్ ఇటిక్యాల్. నిజంగా ఇటిక్యాల వాసులు చాలా ప్రేమ దయాగుణం కలిగిన వారు ఫ్రెండ్స్. చాలా మంచిగా నన్ను అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. పోయినప్పుడల్లా చాలా బాగా చూసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకు కనిపించేది ఆ యొక్క అమ్మవారు గంగమ్మ తల్లి విగ్రహం ఈరోజు అయితే ప్రతిష్ఠించారు. చూడండి, చాలా బాగున్నారు అమ్మవారు అయితే. నిజంగా నిరంతరం ఆ నీరు ప్రవహించే ఆ యొక్క వాగు పక్కనే ఈ యొక్క విగ్రహ ప్రతిష్టనైతే జరిపించారు. ఎంత అదృష్టం ఫ్రెండ్స్ వీళ్ళందరికీ. చూడండి, అక్క చెల్లెళ్ళు, అమ్మలు, వదినలు అందరూ కూడా చక్కగా బోనాలతోనైతే వచ్చారు. వచ్చి పూజ కోసం అమ్మవారికి బోనం సమర్పించుకోవడం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా మనకు వీడియోలో కనిపిస్తున్నారు చూడండి, మన గంగపుత్ర సంఘం సభ్యులు. నిజంగా యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎన్ఆర్ఐ నుండి వచ్చిన వారు ఉన్నారు. మరియు ఇటిక్యాల యొక్క గ్రామ కుల సంఘాలు వీళ్ళందరూ చాలామంది అయితే కట్న రూపంలో ధనం అయితే సమర్పించుకోవడం జరిగింది. చూడండి, ఆ మహాశివుడు అయితే చాలా బాగున్నది విగ్రహం. అది ఎక్కడి నుండి తెచ్చారో తెలియదు కానీ ఆ విగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ శివయ్య గారు ఎలా కూర్చొని ఉన్నారో నిజంగా చాలా బాగుంది. ఇక బోనాలు అయితే చూడండి, బోనాలు రెడీగా ఉన్నాయి అమ్మవారికి నైవేద్య రూపంలో పెట్టడానికి. అయితే అక్కడ పంతులు చాలా నియమ నిష్ఠలతో పూజనైతే జరిపిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది మన ఇటిక్యాల్లో ఈరోజు అమ్మవారి గంగమ్మవారి విగ్రహ ప్రతిష్ట. చూడండి, ఇంకా ప్రజాప్రతినిధులు, పెద్దలు చాలామంది అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఇలా అమ్మవారి ఆశీస్సులు అయితే అందరికీ ఉండాలని కూడా మనం కోరుకుందాం ఫ్రెండ్స్. చూడండి, విజువల్స్లో చాలామంది అయితే ఈరోజు హాజరయ్యారు. చాలామంది పెద్ద పెద్ద పదవిలో ఉన్నవాళ్ళు, ఇలా చాలామంది అయితే కట్న కానుకలు, కొంతమంది అమ్మవారి బేటు కానీ, ఇటుకలు కానీ, సిమెంట్ కానీ, ఇలా చాలామంది చాలా రకాలుగా అయితే మనకి కట్న రూపంలో అయితే సహాయం అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలామంది అయితే హాజరయ్యారు. ఇది మెయిన్ అమ్మవారు విగ్రహం. చాలా బాగుందండి ఈ విగ్రహం. ఎక్కడ తయారు చేశారో తెలియదు కానీ చాలా బాగుంది అమ్మవారి విగ్రహం అయితే. మీరు కూడా ప్రతి ఒక్కరూ సందర్శించండి, దర్శించండి. అక్కడ చాలా మంచి వాతావరణం. ఆ వెనకాల చూడండి ఫ్రెండ్స్, అంతా వాటర్. ఇంకా వాటర్ ఇప్పుడైతే ఎక్కువ రాలేదు. వాగు అయితే చాలా బాగా ఉంది. సీనరీ చాలా మంచిగా ఉందండి ఫ్రెండ్స్. అమ్మవారి దయ చూడండి. పక్కనే శివయ్య ఎంత వెలిగిపోతున్నారో చూడండి. ఆ శివయ్యకి కూడా ఒక నీడ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. బట్ ఇక్కడ వరకే చాలామంది చేశారు. ఆ షెడ్ కూడా ఒకటి శివయ్యకి ఉంటే చాలా బాగుండేది. సో చేస్తారు, ఎవరైనా ముందుకు వస్తారు, అలా ఏం లేదు. చూడండి, కనిపించేదైతే వాగు. ఆ వాగులోనే మనం భోజనం చేసిన తర్వాత అన్ని చేతులు అయితే కడుక్కోవడం అయితే అక్కడనే జరుగుతుంది. చూడండి, ఎంత ట్రాక్టర్ అయితే తెచ్చిపెట్టారు చేతులు కట్టుకోవడానికి. అన్ని సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.
చూడండి వాగు ఎంత బాగుంది అంటే పక్కనే గంగమ్మ తల్లి, పక్కనే శివుడు, అమ్మవారు, వారేవారు. చాలా మంచి కాంబినేషన్ అండి. చూడండి చాలా రకరకాలుగా ఈరోజైతే ఇక్కడే వంట వార్పు కూడా ఇక్కడే చేశారు. చాలా పెద్ద మొత్తంలో అయితే వంటలు అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు ఇది నా సొంత పనిలాగానైతే భుజాలపై వేసుకొని చేయించడం అయితే జరుగుతుంది ఇక్కడ. చూడండి మన యువకులు కూడా ఎంత ఉత్సాహంగా ఆ యొక్క పిల్లలు చూడండి వాగులో నీరు చల్లుకోవడం అయితే చూస్తున్నాము. వంటలు సంబంధించింది అయితే చాలా బాగున్నాయి. వంటలు అయితే ఆ పప్పు చారుకి అయితే ఫిదా అయిపోయాను ఫ్రెండ్స్. నేనైతే ఆలుగడ్డ టమాటా చాలా బాగా చేశారు. ఇలా వాగు ఒడ్డునైతే అందరూ సెల్ఫీల కోసం ఇలా చాలా బాగా చేశారు. చూడండి అన్న అయితే వడ్డిస్తూనే ఉన్నారు. పప్పు, ఉప్పులు, పెరుగు చాలా బాగా మన యూత్ సభ్యులైతే ముందుకొచ్చి కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా నడిపిస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క యువకుడు చూడండి మన గంగపుత్ర యువకులైతే చాలామంది ముందుకొచ్చారు. పొద్దున్నే మబ్బుల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమం అయితే విజయవంతంగా చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా మనం ఒక సల్యూట్ అయితే ఇవ్వాల్సిందే. ఎలా ఉందంటే నిజంగా ఇదొక పెద్ద పెళ్ళికి వచ్చినట్టయితే అనిపించింది ఫ్రెండ్స్. ఆ తల్లిదండ్రుల పెళ్ళి చూడడం అయితే ఈరోజు జరిగింది. చూడండి బగారన్నం, బగారా రైస్, పప్పుచారు, పెరుగన్నం చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. సో ఎంతసేపు మనం చూస్తున్నా ఇంకా చూడాలనిపించింది అక్కడ. వీడియోనైతే ఒక 30 minutes వీడియోలు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ అన్నీ ట్రిమ్ చేశాను. ఒక 10 నిమిషాల వీడియోనే మనకి కావాలి. ఎక్కువ వీడియో ఉంటే కూడా అందరూ స్కిప్ చేస్తారు కాబట్టి ఒక 10 నిమిషాలు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరి సహకారం, ముఖ్యంగా ఇటుక్యాల వాళ్ళు చాలా సహకరిస్తున్నారు, నాకైతే ప్రోత్సహిస్తున్నారు. సంతోషం. ఎందుకంటే ఇంతకుముందు ఆ చెక్ డ్యామ్ వీడియో చేశాను ఫ్రెండ్స్. చాలామంది వ్యూస్ అక్కడి నుండే వచ్చాయి నాకు. ఇటుక్యాల వాసులు నిజంగా చాలామంది ప్రతి ఒక్కరు దాన్ని చూసి నేను ఆదరిస్తున్నాను. సో ఇంకా కూడా వీడియోలు చేస్తాను, ఇటుక్యాలు వస్తాను. ఇంకా చాలా ప్రతి ఒక్క పండగ వీడియోని అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నిజంగా చూడండి అన్నలు చాలామంది కష్టపడుతున్నారు. వాళ్ళ డెడికేషన్కి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ మా లడ్డుగాడు కూడా ఉన్నాడు. లడ్డుగాడు అయితే ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుండు, మా బొండోడు. చూడండి ఫ్రెండ్స్, నిజంగా వాగు దగ్గర ప్రతి ఒక్కరు వచ్చి అందులో కాళ్ళు కట్టుకొని ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఆ కనిపించేది రేగుంట బ్రిడ్జ్. ఆ యొక్క రేగుంట బ్రిడ్జ్ పక్కనే మనమైతే ఈరోజు ఉన్నాము. చిన్న పిల్లలకు పెద్దలు అందరూ కూడా హాజరయ్యారు. మా లడ్డుగాడు, మా చిన్న లడ్డుగాడు కూడా ఈ పండగకి అయితే వచ్చారు ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్మెంట్గా అయితే ఉంది. చూడొచ్చు విజువల్స్లో. పెద్దలు చాలామంది కూడా చాలా ఇంట్రెస్ట్గానైతే అందరినీ సన్మానించారు. పెద్దలు, గ్రామవాసులు అందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలండి మీకు. ఇంతటి మహా కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించిన జర్నలిస్టులకు మీకు అందరికీ కూడా పేరు పేరున